సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో టుడే ఇండిపెండెన్స్ డే కాబట్టి నేను అదే దాని మీద వీడియో అయితే చేస్తున్నాను. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్. సో మామూలుగా ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక రకమైన ఫీలింగ్ అనేది ఇండియన్స్కి కలుగుతుంది. అది నాకు కలుగుతుంది, మీకు కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కలగలేదంటే వాడు ఇండియనే కాదు. ఎందుకంటే అంత మంచి ఫీలింగ్, దాని తెలుగులో వచ్చేసి పులకరింత అంటాడు. ఎప్పుడైతే మనం ఇండియా ఫ్లాగ్ని చూస్తామో ఆ తరువాత మనకి చెప్పుకోకుండా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తే చెయ్యి ఆటోమేటిక్గా సెల్యూట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత వచ్చే పులకరింత, ఆ తర్వాత వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూడు, అది ఆసమ్. అసలు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారే, అది వచ్చేసి చాలామంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ కష్టార్జితం. అది ఆ కష్టపడి ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి, కొంతమంది చనిపోయి, కొంతమంది గాయాలయ్యి, కొంతమంది ఏడుపులు, కొంతమంది వచ్చేసి ఎంతో పెద్ద యుద్ధాలు, జైళ్ళు, కేసులు, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత అయితే మనకి ఇండిపెండెన్స్ డే 1947 రోజు అయితే మనకైతే ఆగస్ట్ 15 రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ప్రతి ఒక్కరు వీఆర్ ఇండియన్స్ అని చెప్పగానే అందరికీ ఒక రకమైన బ్లడ్, ఒక రకమైన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అంత మంచి ఫీలింగ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళే లేకపోతే, ఆ పెద్దలు లేకపోతే మనకి ఈ జెండా వచ్చేది కాదు, ఈ స్వాతంత్రం వచ్చేది కాదు. అంత మంచి స్వాతంత్రం ఆ తర్వాత మనకిచ్చి, వాళ్ళు కాపాడి మనకిచ్చారు. మనము దాన్ని అలాగే కాపాడి, ఆ జెండాని, ఆ స్వాతంత్రాన్ని మనం అలాగే కాపాడి తిరిగి మన నెక్స్ట్ జనరేషన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఎవరికైనా సరే దేశభక్తి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా నేర్పించాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనము చెప్పడం స్టార్ట్ చేసినాము దేశభక్తి గురించి, వాళ్ళ మైండ్లోకి పంపించామంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి చేయకోకుండా మంచి చేస్తారు, ఒకవేళ చెడు చేసే వాళ్ళని కూడా ఆపుతారు. సో అలా చాలామందికి ఇండిపెండెన్స్ డే అంటే చాలా మెమరీస్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఇండిపెండెన్స్ డే అనేది అంత మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఎందరో కష్టపడితే తప్ప మనకు ఆ ఫ్లాగ్ కానీ ఇండిపెండెన్స్ డే కానీ రాలేదు. అది వచ్చేసి చాలామంది దీని వెనకలు చాలామంది ఉన్నారు. మనం ముచ్చటగా కొన్ని చెప్పుకుందాం. భగత్ సింగ్, ఈయన కూడా చాలా కష్టపడ్డాడు, తర్వాత వీరమరణం అయితే పొందాడు. తర్వాత గాంధీ మనకు తెలిసిండేదే, తను కూడా ఎంతో కృషి చేశారు నెహ్రూతో కలిసి. ఇంకా పొట్టి శ్రీరాములు, బాలగంగాధర్ తిలక్, మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణన్, మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి, ఎందరో. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి వీడియోలు చాలవు, రాసేకి పేపర్లు చాలవు, ఏమీ చాలవు. కంప్యూటర్లో టైప్ చేసే కూడా మనకు షీట్లు సరిపోవు, అంతమంది ఉన్నారు. అంతమంది కృషి చేస్తే తప్ప మనకైతే ఈ ఫ్లాగ్ మన చేతికైతే రాలేదు. అంత మంచి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నెక్స్ట్ జనరేషన్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఒక మంచి స్వాతంత్రం ఇవ్వాలి, వాళ్ళకి స్వతంత్రంగా నడుచుకునే కెపాసిటీ వాళ్ళకి రావాలి. అందరూ చాలా బాగా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఇష్టం వచ్చింది చెయ్యాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మేము పడిన కష్టం వాళ్ళు పడకూడదు అని చెప్పి వాళ్ళు ప్రాణాలు బలంగా పెట్టి, ప్రాణాలు పోగొట్టుకున్నా సరే మాకు పర్వాలేదు, మాకు స్వాతంత్రం కావాలని పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చారు. అది రేపు ఆగస్ట్ 15. ఎంత చెప్పుకుంటుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది. మనం ఇండియన్స్ అనగానే మనకి బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది ప్రతి ఒక్క ఇండియన్కి. ఇంకా అంతకన్నా మనకి కావాల్సింది ఇంకేముంది. ఎందుకంటే ఇండియన్ అనేది చాలామందికి చాలా అది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అంటారు కదా, అది అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఇంతమంది స్వాతంత్ర సమర యోధులు నడిచిన ఈ నేల మీద మనం నడుస్తున్నాం, వాళ్ళు పిలిచే గాలి మనం కూడా పిలుస్తున్నాం. సో వాళ్ళలో ఉండే లక్షణాలు, వాళ్ళలో ఉండే తెగింపు అన్నీ మనలో కూడా వస్తాయి. ఎందుకంటే ఒక్క రోజన్నా వాళ్ళలాగా బ్రతికితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాళ్ళలాగా కావాలనే ఇన్స్పిరేషన్గా బతకాలని చెప్పి వాళ్ళైతే అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటారు. గాంధీ అయినా, నెహ్రూ అయినా, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణన్ అయినా, పొట్టి శ్రీరాములు అయినా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, ఎవరైనా సరే
వాళ్ళు చేసిన పనులైనా వాళ్ళ తెగింపైన విన్నప్పుడు ప్రతి ఒక్క ఇండియన్కి బ్లడ్ బాయిల్ అయిపోయి మనం కూడా ఒక మంచి పని చెయ్యాలి, చెడు చేసే వాళ్ళని ఆపాలి అని వాళ్ళకి మైండ్ సెట్ కలిగిపోతుంది అట్లా. అందుకే చాలామంది గాంధీ ఇన్స్పిరేషన్ని తీసుకుంటుంటారు. ఎందుకంటే గొడవలు ఆపడానికి ఎంత కొట్టినా కూడా వాళ్ళు తిరిగి కొట్టరు. ఎందుకంటే గాంధీ గారు చెప్పారు కదా, ఎంతైనా ఎదుటి వాళ్ళు ఎంతైనా కొట్టండి కానీ రెండో చెంప చూపించండి కానీ మీరు మాత్రం తిరిగి కొట్టద్దండి, దానివల్ల గొడవలు పెద్దగా అయితే కానీ తగ్గవు అని ఆ టైంలోనే గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే ఇది జరుగుతుందని ఆయనకు ముందే తెలుసో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఇదే చెప్పారు, గొడవని ఆపండి, గొడవని పెద్దగా చెయ్యొద్దండి, కొట్టినా ఒక చెంప చూపిస్తే రెండో చెంప కూడా చూపించండి పర్వాలేదు కానీ గొడవని మాత్రం పెద్దది చెయ్యకండి. ఎందుకంటే పెద్దది చేసిన తర్వాత దాని నుంచి వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో, ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియదు. కాబట్టి ఆయన ముందుగానే ఆలోచించి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయన బాటలోనే నడుస్తున్నారు. ఎంతోమంది ఇండియన్స్ ఆయన బాటలోనే నడుస్తున్నారు, ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నారు. అది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్ అట్లా అలాగే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకన్నా ఇంకా మంచిది ఏముంటుంది చెప్పండి? ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ నడిచే బాటలో మనం కూడా నడుస్తున్నామంటే మనం కూడా కొంచెము ఎంతో కొంత పుణ్యం చేసే ఉంటాం కాబట్టి వాళ్ళ దారిలో మనం కూడా నడుస్తున్నాం. సో ఈ ఇండిపెండెన్స్ డే రోజు అందరూ ఖచ్చితంగా అయితే ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ అయ్యేటప్పుడు మనము ఆ జనగణమన ఇవన్నీ పాడాలి. ఎందుకంటే అది పాడడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి దానిలో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఒక ఇండియన్గా మనమే దానిలోకి రాకోకుండా ఎగరగొడితే ఇంకా భయంకరం కదా. సో అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు అన్న మనము మన దేశభక్తిని చాటి చెప్పుకుందాం. ప్రతి ఒక్క ఇండియన్ ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా దానికి అటెండ్ అయ్యి సెల్యూట్ చేసి ఆ ఫ్లాగ్ని కొంచెం సేపు అలాగే చూసి అన్ని మెమరీస్ని మళ్ళీ మనము గుర్తు చేసుకొని వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే మంచి చేశారో ఆ మంచివన్నీ మనం తలుచుకుంటూ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఇంకా మనం ఇంకా ఏం చేయాలి, వాళ్ళ పేరుని ఎలా నిలబెట్టాలి, ఇంకా ఏం చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అని మనం ఆలోచిస్తూ మన లైఫ్లో మనమైతే వాళ్ళకి మంచి పేరు తెచ్చి పెట్టేందుకు మనమైతే చాలా కృషి చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనకిచ్చిన ఈ స్వాతంత్రం, ఈ ఫ్లాగ్ ఇవన్నీ మనం అయితే కాపాడాలి. ఎంతగా అంటే అంత కాపాడాలి. మనం కాపాడితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనము చాలా నీట్గా దాన్ని అయితే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు దానిని కాపాడుతారు. అలాగే వాళ్ళ చేతిలో నుంచి ఇంకో జనరేషన్ అలా అది జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఆగదు. సో ప్రతి ఒక్క ఇండియన్ దేశభక్తిని చాటి చెప్పుకునేందుకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ దేశం మీద భక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే వాడిని ట్రూ ఇండియన్ అని అంటారు. ఎప్పుడైతే మనం మంచి పని చేస్తామో అప్పుడు ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని మనమైతే మురిసిపోవచ్చు, మనమైతే ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. అందుకే చాలామంది వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆర్మీకి లేకపోతే సోల్జర్గా అవ్వడము, లేకపోతే అలాంటి దానిల మీద అంటే ఫ్రీడమ్ ఫైటింగ్ ఇవన్నీ దానిల మీద వెళ్ళడం కానీ, పోలీస్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఏం కావాలో నిర్ణయించుకొని బాగా చదివి బాగా మంచి జాబ్ చేసి బాగా లైఫ్లో ఒక రేంజ్లో నిలబడి వాళ్ళైతే ఒక మంచి గవర్నమెంట్ జాబ్స్, మంచి జాబ్స్లో ఉంటూ వాళ్ళకి ఇచ్చిన ఆ జాబ్ని వాళ్ళైతే చాలా బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుందే ఎవ్వరు ఏ పని చేయరు. ముఖ్యంగా ఇండియన్స్ అంత బాగా తీసుకొని వాళ్ళైతే వాళ్ళ లైఫ్లోకి అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎవరైనా సరే చూడండి, ఎక్కడికైనా మనము ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆ ఫొటోస్ ఖచ్చితంగా ఉండే తిరుతాయి.
ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ కంపల్సరీగా ఉంటాయి గవర్నమెంట్. ముఖ్యంగా భగత్ సింగ్ ఫోటో ఉంటుంది, తర్వాత అంబేద్కర్ ఫోటో ఉంటుంది. అలా వాళ్ళని అయితే గుర్తు చేసుకునేందుకు వాళ్ళ మంచి మంచి పనులు చేసింటారు కదా, అవన్నీ వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే ఎప్పుడు అది గుర్తు చేస్తూ ఉండాలి. దేశభక్తి అనేది ఎంత మంచిదో గుర్తు చేస్తూ ఉండాలని చెప్పి వాళ్ళ ఫోటోలను అయితే పెట్టుకొని ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఉంటారు ఇప్పటికీ. ఇంకా ఎక్కడ పోయినా సరే మీరు చూడండి, గవర్నమెంట్ ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ఫొటోస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. చూసి నాకైతే కామెంట్ చేయండి. చివరిగా నేను ఏం చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్క ఇండియన్ ఏదో ఒక మంచి పని చేయండి, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనమైతే మంచి పని చేయాలి. అండ్ మన బాధ్యతను ఖచ్చితంగా నిర్వహించాలి. వాళ్ళు ఏదైతే మనకు అప్పచెప్పారో అది అలాగే జాగ్రత్తగా కాపాడి నెక్స్ట్ జనరేషన్కి అయితే ఇచ్చేద్దాం. సో వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరు ఏమి అవ్వాలనుకుంటున్నారో లైఫ్లో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరికి పంపించేయండి. అండ్ పంపించే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ ఈ వీడియో అయితే చూడాలి. ఎందుకంటే ఇది ఒక సోషల్ అవేర్నెస్ కాదు, ఖచ్చితంగా ఈ వీడియోని చూసి కొంతమంది అన్న మోటివేట్ అవుతారని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా మర్చిపోయినా, ఎవరి గురించి అయినా చెప్పడం మర్చిపోయినా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని నేను మళ్ళీ సెకండ్ పార్ట్గా చేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను చెప్పిన స్క్రిప్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఏమైనా మర్చిపోతే కూడా చెప్పండి. అంతా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో మర్చిపోకుండా నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి నాతో ఇంటరాక్ట్ అవ్వండి. నేను కూడా మీతో మాట్లాడతాను, టైం స్పెండ్ చేద్దాం అక్కడ కూడా. అండ్ మీకేమన్నా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. వీడియోస్ పరంగా కానీ, లైఫ్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఏదైనా సరే నేనైతే మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. తర్వాత వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా ఫేస్బుక్ ఐడి కూడా నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా వచ్చి ఫాలో అయిపోండి. అక్కడ కూడా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాను ఇప్పటి నుంచి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. వీఆర్ ఇండియన్స్.